अस्मद्गुरुभ्यो नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीरंगाचार्य गुरवे अप्पलाचार्य सूनवे श्रीभाष्यादि प्रवाच्याय देशिकाय नमो नमः। अस्मद्गुरुभ्यो नमः। భగవద్బంధువులారా, ఉత్తర కుమారుడు అర్జునుడు ఎక్కిన రథం ఆ వ్యవహారాల గురించి మాట్లాడుకుంటూ శత్రువుల రథాలను ఎలా ఛేదించారు, మళ్ళీ గోవును ఎలా తీసుకొచ్చారు మాట్లాడుకుంటూ దాదాపుగా చివరి భాగంలోకి వచ్చినట్టు ఇది. తర్వాత నకుల సహదేవుల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ రథం పుట్టుక గురించి నిర్మాణం ఎలా జరిగింది అసలు మొదట అన్నది యజుర్వేద సంహితలోంచి జ్ఞాపకం చేసుకుంటే అర్జునుడికి రథం మీద ఉండే గౌరవం, కృష్ణ పరమాత్మకు ఉండే గౌరవం, ఇతరులు రథాల గురించి అంత గొప్పగా ఎందుకు చెప్పారు, రథికులు అని చెప్పిస్తూ యోధుల లోపల ఆ పేరెందుకు వచ్చింది మనకు అర్థమవుతుంది. ప్రత్యేకించి ఉత్తర కుమారుడు సందర్భం లోపల రథాన్ని కూడా చాలా గొప్పగా పొగిడాడు ఉత్తరుడు. అది ఇంద్ర వృత్రాయ వజ్రం ఉదయచ్యతని చెప్పుకుంటూ వజ్రాయుధం ఉపయోగిస్తే ఏం జరిగింది, ఎలా భాగాలయ్యింది వచ్చింది, ఇది ఉద్యోగ పర్వంలో కూడా చాలా వివరంగా ఇచ్చారు. విరాట పర్వం కంటే ఉద్యోగ పర్వంలో. ఇప్పుడు ఇంకొక విశేషం చూడాలి. ఇది కూడా ఋగ్వేదమే చెప్పింది. దివస్ పృథివ్యా పర్యోజ ఉద్భృత. దివి నుంచి భువి నుంచి పట్టుకొచ్చిన సారభూతమైన బలము ఏదుందో ఆ ఓజస్సు రథంలో ఉంటుంది. రథం అంటే అలా ఉండాలి. ఇతర దేశాల్లో కార్ల తయారీ ఇలా ఉందనుకోండి, దానికి వాళ్ళు అంత జాగ్రత్త తీసుకుంటారు. ఆఖరికి కారు మోడల్ చూసి అక్కడ ఇతర దేశాల్లో ఉన్న చిన్న చిన్న పల్లెటూళ్ళల్లో ఉండే వీధుల్లోకి తిరగగలుగుతుందా చెక్ చేసుకుని అప్పుడే పర్మిషన్ ఇస్తారు. మనకు ఇప్పుడు ఇండియాలోనూ కాడిలాక్ కారు ఇలాంటి ఉండే పొడుగ్గాను వాటికి పర్మిషన్ వచ్చేది కాదు. ఇంచేత భారతదేశంలో ఉన్న ఊళ్ళు కొన్ని చాలా ఇరుగ్గా ఉంటాయి, సందులు ఉంటాయి, కారు వెళ్ళడానికి ఉండదు అక్కడ. అది ఒకవేళ వెళ్ళిందనుకోండి రివర్స్ రాలేదు ఇంత. అలాగే ఈ రథం కూడా అలాగే ఎక్కడెక్కడ ఉండాలో ఎంత బలం ఉండాలో అలా తీసుకున్నది. అంతేకాదు వనస్పతిభ్య పర్యాభృతం సహ. వనస్పతుల నుంచి, ఆయా వృక్షముల నుంచి, ఆయా కట్టెల నుంచి పంచభూతాల సారమైన తత్వాన్ని కూడా అందంగా తీసుకొచ్చింది ఈ రథము. అంటే వేసవి కాలంలో ఈ రథంలో చల్లదనం ఉండాలి, చలికాలంలో ఈ రథం వెచ్చదనం ఉండాలి. మనం కొత్తగా ఆర్టిఫిషియల్ పెట్టుకుని అలా కాదు, రథ నిర్మాణంలోనే ఆ తేడా ఉంటుంది. అలాగే వర్షాకాలంలో వర్షం పడుతున్నా నానినా కూడా అది ఇబ్బంది కలగకూడదు. ఆ పద్ధతి లోపల అపాంగ్ ఓం మానం, నీటి నుంచి ఉన్న సారము, ఆ సారము రథంలో ఎలా ఉంటుంది అంటే రథానికి ఉండే వేగాన్ని ప్రసరింపజేస్తున్నది. అలాంటిది గోభి పర్యావృతం, 10 దిక్కుల చేత కూడా ఆవరించగలిగిన ఆయుధాల బలం ఉంటుంది. అది అన్ని రకాలుగా కూడా ఈ రథాన్ని ఆశ్రయించి ఉంటుంది. అలాంటి రథాన్ని మేము గౌరవిస్తున్నాం. అలాంటి రథం మధ్యలో ఉన్నటువంటి అమ్మవారి ఆ విశేషాన్ని మేము చాలా గౌరవిస్తాం. మేము అందుకనే అమ్మవారి రథం చెప్పగానే రథమధ్య అనగానే ఆవిడ ప్రార్థన స్వీకరిస్తుంది. ఏమని? ఇంద్రస్య వజ్ర మరుతాం అనీక మిత్రస్య గర్భ వరుణస్య నాభి స ఇమాం సహ హవ్యదాతిం జుషాణ దేవరథ ప్రతిహవ్య గురుభాయ. వజ్రాయుధం లాంటి బలము ఇంతకుముందు చెప్పుకున్నదే మళ్ళీ చెప్తున్నాం. మరుత్తుల వేగము, సూర్యుని లోపల అంతర్యామిగా ఉన్న విశాలమైనటువంటి కాంతి, అలాగే రాత్రిలా స్థిరత్వం కలిగినది. దేవతాత్మకమైన రథము నా హవ్యములు గ్రహించాలి, ఆస్వాదించాలి, రక్షణ కలిగించాలి. అంతేనా? ఇది కూడా ఇంతకుముందు చెప్పుకున్న మాటే మళ్ళీ గౌరవం కొద్దీ చెప్పుకుంటున్నాం. ఇంద్రస్య ఏనం ప్రథమ అధిచేతడు యమేన దత్తం
ధృత ఏనం అయునకు. యముడంటే ఇక్కడ ఇంద్రుడు కాదు, యమధర్మరాజు కాదు, విష్ణువు. విష్ణువు మనస్సంకల్పం చేత నిర్మించబడింది. త్రితుడు అంటే 3 రకాల కర్మలు చేయగలిగిన వాడు, విశ్వకర్మ. అతడు దీన్ని చాలా అందంగా కూర్చాడు. ఇంద్ర ఏనం ప్రథమ అధ్యతిష్టత్. మొట్టమొదటిగా రథమెక్కినవాడు ఇంద్రుడు. గంధర్వో అస్య రసనాన్ అగృహ్ణాత్. ఆ గుర్రముల కళ్ళెములున్నాయే తాళ్ళు, కానీ ఇవి గంధర్వులే పట్టుకున్నారు. గంధర్వులు గానం చేస్తేనే గుర్రము రూపంలో ఉన్న యజ్ఞం వెనక్కి వచ్చింది. అది విశేషం. సూరాత్ అస్య నిరతష్టత. సూర్యుడే ఈ గుర్రములని నడిపిస్తున్నాడు. అలాగే వేద విధులు కూడా స్తోత్రం చేస్తున్నారు. గాయంతిత్వ గాయత్రిణ అంటే సామగాన ప్రియులు ఓ అర్చమా నిన్ను గానం చేస్తారు. అర్చంతి అర్కిణ. ఋగ్వేద పారకులు ఉన్నారే, నిన్ను అర్చన చేస్తారు. బ్రహ్మణత్వ శతక్రతు ఉద్వంసైవ మేమిరే. ఇలాగా మిగిలిన వాళ్ళు ఉన్నారే అంటే ఏమిటి, ఇతర ఋత్విక్కులంతా కూడా శతక్రతు అంటే ఇంద్రుడు, నారాయణుడు, విశ్వడు, వీళ్ళందరి వల్లే ఉద్వంసమేమిరే. ఉద్వంసం అంటే స్తూపములాగా, యూపములాగా, అలా గొప్పగా పైలాన్ అంటారే, అలాగా నిన్ను గొప్పగా చేశారు. అంటే ఇంద్ర, మిత్ర, వరుణ, అర్యమ, వాయు, ప్రజాపతులు వీళ్ళ అంశాలన్నీ కూడా నీలో ఉన్నాయి. అలాంటి రథం బాబు నీది. ఆ రథానికి మేము నమస్కరిస్తున్నాం. అంతేకాదు రథానికి సంబంధించి ఒక మంత్రము, ఇది రథానికి పనిచేస్తుంది. ఈ రథానికి సూర్యపదం కూడా అర్థం చెప్పారు. ఇది యజుర్వేదంలో ఉన్నది, ఋగ్వేదంలో కూడా ఉంది. దీనికి బయట వ్యాఖ్యానం సుమారుగా ఒక 15 పేజీల వ్యాఖ్యానం ఉంటుంది. క్లుప్తంగా చెప్పుకుంటాం. ఒకప్పుడు వేదం వచ్చన్న కుర్రాన్ని ఈ మంత్రం ఇచ్చి చదవమనేవారు. ఎక్కడ పదవిభాగం చేస్తాడో చూసుకుందామని చెప్పి. ఇదే పానుగంటి వారు, చిలకమర్తి వారు కూడా వాళ్ళ రచనలో సూచించారు ఇది. సరే, ఆ పదవిభాగం నేనే చేసేస్తాను మీకు అర్థం కావడానికి. హంస శుచిషత్ వసు అంతరిక్షసత్ హోత వేదిషత్ అతిథి దురోణసత్ నృషత్ వరసత్ ఋతసత్ వ్యోమసత్ అబ్జ గోజ ఋతజ అద్రిజ ఋతం బృహత్. 18 పదాలతోటి వర్ణన చేశారు. హంస ఈ రథం, మరి రథం కదండి. హంస అంటే అందముగా నడుచున్నది, చీకటి తొలగించున్నది. బృహత్ ప్రౌఢమైనది, మంచి బలం కలిగినది. ఋతం ఇది ఎందుకోసం, యజ్ఞం కోసం సంపాదించేది. రాజసూయ యాగం కోసం సంపాదిస్తాం మేము. శుచి అయిన దేవజనంలో ఉండేది, దేవజనంలో ఉండేది, దేవ యజనంలో ఉండేది ఇది. అంతేకాదు మూడవది శుచి అంటే శుచిషత్. ఇక వసువు అంటే యజమానిని నివసింపజేసేది. మన వాసం అంటాం కదా, వాసాలంటాం అంటే ఇంటిని నిలబెట్టేది అడ్డవాసం అనమాట. అది అంటే వాసం అంటే గృహవాసము, నిలబడి ఉండే ఇల్లు. అలాగా అది యజమాని నివసింపజేసేది. అంతేనా. అంతరిక్షసత్. అంతరిక్షసత్ అంటే తరుగుల్మాదుల చేత అట్టగించబడకుండా అంతరిక్షంలాగా నిలిచి ఉండేది అది. అంటే చెట్లు వచ్చినా కూడా రథం తాకిడికి చెట్లు వంకుతాయి, అంటే అంత విశాలంగా ఉంటుంది అది. అంతేకాదు హోత. హోత అంటే దేవతలను ఆహ్వానించేది. రథం అక్కడ పట్టుకొచ్చి కూర్చోబెట్టామంటే దేవతలు వచ్చి తీరుతారు. అలాగే వేదిషత్ యజ్ఞ వేదిక లాంటిది. దాంట్లో యజ్ఞం చేయకపోయినా కూర్చుంటే చాలు యజ్ఞం చేసినంత ఫలితం అన్నమాట. వేదిషత్. అతిథి అందరినీ కూడా ఆదరిస్తుంది. మన ఆర్టీసీ బస్సుల్లో గొప్పతనం అదే. ఎంతమంది ఎక్కినా లోపల తరండి అయ్యా, లోపల తరండి అంటూ లోపలికి దూసిస్తాడు వాడు. పాపం ఉన్నది కెపాసిటీ 40-60 మంది ఉంటుంటారు. ఇది వాహనం గొప్పతనము. అందుకని అతిథి. అంతేకాదు దురోణసతు ఇంటిలో ఉండేది. ఎప్పుడైతే ఇంట్లో నేను, మా ఆవిడ, మా పిల్లలు ఇద్దరు అంటూ ఉంటారు. ఒకప్పుడు ఇంట్లో ఎంతమంది ఉండేవారండి? 10 మంది పిల్లలు, భార్య, భర్త, అత్తగారు, మామగారు, వచ్చేవాళ్ళు, పోయేవాళ్ళు, పనివాళ్ళు, ఇంతమంది ఉండేవారు. అలాగే దురోణసత్.
నృషత్ అంటే మానవులందరికీ కూడా ఉపయోగించేది ఇది. అలానే అంతేకాదు వరసత్ రాజుల కోటల లోపల ఉండేది ఇది. ఋతసత్ యాగాలలో కనిపించేది, యాగాల్లో వాహనం అది ఋతసత్. వ్యోమసత్ ఆకాశంలో ఉంటుంది, సూర్యుడికి వాహనంగా ఉంటుంది, అది అబ్జ నీటి నుంచి పుట్టింది, నీటి నుంచి పుట్టిన వాడితో లాగబడేది. గుర్రములు నీటి నుంచే పుట్టాయి కదండి. బడబా అంటారు. బడబాగ్ని ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. బడబా అంటే ఆడగుర్రము, దానివల్ల లాగబడేది. అంటే గోజ, గో అంటే వజ్రాయుధము, దిక్కులనర్థం, దాంట్లోంచి పుట్టింది ఇది. అంతేకాదు ఆ గోజ ఋతజ యజ్ఞం కోసమే రూపుదిద్దుకుంది. యజ్ఞం దాన్ని బట్టి గుర్రాల నడక బాగుండాలి. రథంలో తేడాలుంటాయి. రథంలో తేడా మీరు చూడండి, పోలీస్ ఆఫీసర్లకు కూడా ఒక్కొక్క ఆఫీసర్కి ఒక్కొక్క డిజైన్ ఉన్న కారు ఇస్తుంటారు. ఆ కార్ల డిజైన్లో తేడా ఉంటుంది, మనకి తెలియదు. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు అందరికీ ఒకటే కార్లు ఇచ్చేస్తారు. జీప్ ఎవరికి, కారు ఎవరికి, మరొకటి ఎవరికి, దాన్ని బట్టి గుర్తుపడతారు. అది అంచేత అది గోజ. అంతేనా? ఇంకా ఋతచ అంటే యజ్ఞం కోసం రూపుదిద్దుకుంది. అలాగే అద్రిజ పాషాణ సదృశ్యమైన కాష్టముల చేత చేయబడినది. అంతేకాదు ఋతం బృహత్, ఋతం సత్యస్వరూపం, అది యజ్ఞంలో కోసం ఉండేది అది. అంచేత ఋతం బృహత్ చాలా ప్రౌఢమైనది, విశేషమైనది. ఇదే రథము సూర్యునికి సంకేతము. అంచేతనే సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం అంటూ స్వామిని గొప్పగా చెప్తాం. ఏమిటది? తైత్తిరీయ నారాయణం 9వ ప్రశ్న దీనికి సూర్యపరంగా అర్థం చెప్పింది, ఆదిత్యపరంగా. ఒకటి, ఆయన ఆదిత్యుడు. రెండవది, జ్యోతిర్మండలంలో శుద్ధమైన స్థానంలో ఉండే మహానుభావుడు. అంతేకాదు సూత్రాత్మ స్వరూపము, అందరికి కనిపించే సూర్యుడైనా కానీ లోపల ఉండే తత్వం ఒకటి ఉంటుంది. అది అంటే ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తూచున్నట్లు పరమాత్మ లాంటి వాడనమాట. అంతేనా? అంతరిక్షంలో ఉంటాడు అంటే పై అంతరిక్షమే కాదు, హృదంతరాళము ఇక్కడ ఉంటాడు ఆయన. అగ్నిరూపి, అగ్ని ఎలాగైతే శుచిత్వాన్ని కలిగిస్తాడో మనకు అలా కలిగిస్తాడు. వాక్కుని కలిగిస్తాడు, తిండిలో రుచిని కలిగిస్తాడు. నాలుక మీద ఉండి అగ్ని. యాగవేదిక ఎందుండువాడు. మనం కూడా అంతే, పూజలు చేస్తాం. మన శరీరమే ఒక యాగవేదిక. తింటున్న అన్నము కూడా హవిస్సు లాంటిదే, చూచిన చూపు కూడా అలాంటి దర్శనం లాంటిదే. ఇది శంకరాచార్యుల వంటి వారు పెద్దలు చాలా చోట్ల శ్లోకాలు చెప్పారు. మనం అర్థం మార్చుకుని పేరు చెప్పుకుంటాం, ఇవి చెప్పాం. అది యాగవే. అలాగే అతిథి రూపి, ఈ శరీరం ఉందా, ఇవాళ ఈ శరీరం, రేపు ఈ జీవుడికి ఇంకోటి, అంటే శరీరం మారుతుంటుందన్నమాట. అతిథి రూపి నిరంతరం సంచరిస్తాడు, ప్రతి ఇంట ఉంటాడు. మనిషిగానే కాదు, పశుపక్ష్యాదుల రూపంలో, క్రిమికీటకాదుల రూపంలో ప్రతి చోట ఉంటాడు, ప్రతి ఇంట్లో ఉంటాడు. జీవరూపి, పుణ్య ప్రదేశములలో, నగరములలో ఉండేవాడు ఆ మహానుభావుడు. ఎలాగా? శిల్పముల రూపంలో, దేవతల రూపంలో, అలాగా అంటే అర్చామూర్తి రూపంలో ఉంటాడు ఆయన. వైదిక ధర్మ ఫలస్వరూపి, నువ్వు శరీరాన్ని సక్రమంగా అట్టే పెట్టుకుంటే వేదముల వల్ల వచ్చే ధర్మం ఎంతుందో, యాగాల వల్ల వచ్చే ధర్మం ఏదుందో అది నువ్వు అనుభవించగలవు. వైదిక ధర్మ ఫలస్వరూపి. నక్షత్రముల వంటి రూపం కలిగిన వాడు, నక్షత్రముల్లో అంతర్యామి. అలాగే శంఖము, మకరము ఇలాంటి ఆ నీళ్లల్లో ఉండే జంతువులో, లేకపోతే క్రిములో, లేదా వస్తువులో అలాంటి రూపంలో ఉంటాడు. అలాగే పశువులిచ్చే పాలు క్షీరాది రూపి ఆయన. సత్యము నుండి పుట్టినవాడు కీర్తిరూపి. కొండల లోపల చక్కగా మొక్కలు, మొలకలు, చెట్లు, చేమలు అలా ఉంటాడు ఆయన. సత్యమైన జగత్తు రూపం ఇతంది. అలాగే బ్రహ్మతత్వమే ఇతడు. కాబట్టి హంస, శుచిషత్ ఇవన్నీ కూడా పరమాత్మ అగ్ని స్వరూపం కూడా అని చెప్తాయి. అలాంటిది రథము, గుర్రములు ఇంత విశేషం. అందుకనే అలాంటి రథం ఎక్కాడు ఉత్తర కుమారుడు, ఎక్కించాడు అర్జునుడిని. మళ్ళీ వాళ్ళు మారారు, మళ్ళీ గోవులన్నీ సంపాదించుకొచ్చారు. విరాటరాజు గారి వల్ల సన్మానం పొందాడు. విరాటరాజు వల్ల సన్మానం పొందుతూ ఉత్తర్నిచ్చి పెళ్లి చేస్తా అంటే, లేదయ్యా ఆ అమ్మాయి నా కోడలు అన్నాడు.
కోడలిగా చేసుకున్నాడు, గౌరవంగా చూచాడు. అభిమన్యుడిని కూడా తన చేతనైనంత వరకు కాపాడాడు. కానీ అభిమన్యుడు చంద్రుని అంశ గనక చంద్రుడు భూలోకంలో మళ్ళీ నేను 15 కళలు 16వ కళ వచ్చినట్టు ఊర్ధ్వలోకానికి రావాలన్నాడు. ఒక్కొక్క కళ అక్కడ సంవత్సరం భూమండలంలో, అక్కడ ఒకరోజు. అందుకనే 16 ఏళ్ల వయసులో అభిమన్యుడు కూడా శరీరాన్ని వదిలిపెట్టాడు, చంద్రమండలంలోకి చేరుకున్నాడు. అలాగే అభిమన్యుడు సంతానమైన పరీక్షిత్తు భాగవతాన్ని అందించాడు. ఇంత విశేషముంది. రథములు, గుర్రములు, ఉత్తరుడు, అర్జునుడు వీళ్ళ కథ లోపల. అత్యత ఇప్పుడు మనం నకుల సహదేవుల వైభవం, అది గోవైభవం, అలాగే గోవులు అశ్వముల వైభవాన్ని మనం మాట్లాడుకుందాం. అంతవరకు స్వస్తి.